అందుకని అరణ్యాల్లో పెట్టారు. అరణ్యాల్లో ఉన్న ఋషులు ఎవరు బ్రహ్మచారులు కాదండి, సన్యాసులు కాదండి, సంసారులు. వశిష్ఠునికి సంసారం ఉంది, విశ్వామిత్రుడికి ఉంది. కశ్యప, అత్రి, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, వశిష్ఠ, విశ్వామిత్రులు సప్త ఋషులు అంటారు. 7గురికి సంసారాలు ఉన్నాయి. పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ సంసారాలు ఎలా చేశారు అంటే మనం తాపత్రయపడినట్టు వాళ్ళు పడ. ఆ అడవిలో ఏం దొరికితే తిన్నారు. ఈ ఋషులు ఎవరింట్లోనూ గ్యాస్ పొయ్యి కాదు, కట్టెల పొయ్యి కూడా లేదు. వండడం అనే ప్రశ్న లేదు, దొరికింది తినడమే. శిష్యులకి వేదాలు శాస్త్రాలు చెప్పేవారు. వాళ్ళు అరణ్యాల లోతుల్లోకి వెళ్ళి రాలిన పళ్ళు పట్టుకొచ్చేవారు. పళ్ళు రాలకొడితే పళ్ళు రాలిపోతాయి, అనుమానం లేదు. ఆ రోజుల్లో అంతే, పళ్ళు రాలకొడితే పళ్ళు రాలిపోతాయి. రాలిన పళ్ళు తెచ్చుకోవాలి. రాలిన పళ్ళు దొరుకుతాయంటే దొరుకుతాయి. లోపలికి వెళ్ళు, అరణ్యానికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. పాము గరుస్తుంది, కరవని ఉంటే ఉంటాం, పోతే పోతాం. అలాగే మధ్యాహ్నానికి ఏదో 10 పళ్ళు పట్టుకొచ్చేవారు. అవే గురువు, గురుపత్ని, శిష్యులు తినేవారు, అంతే లెక్క. అంతేగాని ఇంట్లో వంట పెట్టలా. వంట పెడితే చాలా వస్తాయి. ఉప్పు అంటాడు, కారం అంటాడు, చేదంటాడు, పులుపు అంటాడు, ఉగాది పచ్చడి అంటాడు, నానా గొడవ చేస్తాడు. ఇక్కడ ఈ వంటకే సరిపోతుంది జీవితం అంతా. మనకు తెలుసుగా, మొత్తం ఆడాళ్ళ జీవితంలో పొద్దున్న 3 గంటలు, రాత్రి 3 గంటలు వంటే. ఇదే పెద్ద పెంట. ఇక ఏది పుస్తకం తీయడానికి ఉండదు, స్తోత్రం చదవడానికి ఉండదు, ఏం మాట్లాడడానికి ఉండదు. అందుకే మన పురాణాల్లో కూడా చాలా తేలిగ్గా కొంతమంది చెప్పేస్తారు ఒక మాట, దయచేసి నమ్మకండి. నేను మహిళల కోసం చెబుతున్నా. మీరు ఇంట్లో ఉండి వంట చేస్తే చాలు, భర్తను చూసుకుంటే చాలు, మీకు మోక్షం కుదరదమ్మా. అటువంటి కన్సిస్టెన్సీ ఏం లేవు. నువ్వు పొందే జ్ఞానం నువ్వు పొందాల్సింది. నువ్వు వంట చేస్తావో పెంట చేస్తావో మాకు అనవసరం. కేవలం కుటుంబాన్ని చూసుకున్నంత మాత్రాన కొందరికి మోక్షాలు ఉండవు. కుటుంబం అంటే ఏమిటో తెలుసుకోవడమే మోక్షం అన్నారు. నువ్వు చూసుకోవడం నీ పని ఏదో నువ్వు ఆ పని మగాడు కూడా చేయాలి, ఆడదొక్కతే కాదు. ఇక్కడ ఇవన్నీ ఎందుకోసం చెప్పేస్తారంటే మగాళ్ళకి సౌకర్యం కోసం. శుభ్రంగా వీళ్ళు ఇంట్లో పడి ఉంటారు, వాళ్ళు బయట రాజకీయాలు చేసుకోవచ్చు. అది కుదరదండి. ఆధ్యాత్మిక వ్యవస్థలో అటువంటి మినహాయింపులు ఆడ మగ సతంతు వేతంతు కూర్చుని చెల్తా అటువంటివి ఏమి ఉండవు అసలు. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే పొందవలసిన జ్ఞానం పొందవలసిందే. నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి కూడా పొందొచ్చు, సన్యాసం పుచ్చుకోవాల్సిన పనే లేదు. స్త్రీ అయి కూడా పొందొచ్చు, పురుషుడు అవ్వాల్సిన అవసరమే లేదు. సమాజంలో సహజంగానే కొన్ని అవకాశాలు స్త్రీల కంటే పురుషులకి, ఆ పురుషుల్లో కూడా కొన్ని వర్గాల వారికి ఉంటాయి. అది సమాజ పరిణామం. అది దానికి ఎవరేం చేస్తారు, కానీ ఎవరైనా పొందవచ్చు. అందుకే మన ఋషులు భౌతిక పురోగతికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఏదో తిండి, బట్ట, వసతి, రోటీ, కపడావరు, మొకాన్ అంతే. ఓ గుడిసి ఉంది, తినడానికి పళ్ళు ఉన్నాయి, కట్టుకుందుకు నారచీరలు ఉన్నాయి, బట్టలు, ఇంకేం కావాలి, సరిపెట్టేశారు. అందువల్ల వాళ్ళు అధ్యాత్మ జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చారు, కానీ ఆధునికమైన భౌతిక విజ్ఞానానికి ప్రాధాన్యం ఇయ్యాల. ఇచ్చి ఉంటే ఈవేళ మనం ఏవైతే వస్తువులు అనేక రకాలుగా అనుభవిస్తూ ఉన్నామో అవన్నీ మనవాళ్లే కనిపెట్టేవాళ్ళు, మనవాళ్ళకే ఇచ్చేవాళ్ళు. కానీ అప్పుడు ఏం జరిగేది, భారతదేశం వైజ్ఞానికంగా ముందుండేదేమో ఈవేళ అమెరికా లాగా, రష్యా లాగా, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం పూర్తిగా వెనకబడి ఉండేది. ఈవేళ అమెరికా అన్ని దేశాల కంటే వైజ్ఞానికంగా ముందు ఉండొచ్చు, అగ్రరాజ్యం ఉండొచ్చు. కానీ జరుగుతున్న భాగవతం ఏమిటమ్మా, ప్రపంచం మొత్తం మీద ఆత్మహత్యలకి పేరు మోసిన దేశం అమెరికాయే. అంతేకాదు హత్యలు కూడా పేరు మోసిన దేశం అమెరికాయే. అంతేకాదు అమాయకుల్ని కాల్చి చంపడానికి పేరు మోసిన దేశం కూడా అమెరికాయే. ఆలోచించండి, ఎందుకు ఈ భౌతికత, ఎందుకు ఈ విజ్ఞానం పనిలేక. మనకు విజ్ఞానం అంటే చంపడం, చచ్చిపోవడమునా? రోజుకొక భారతీయ విద్యార్థి చనిపోతున్నాడమ్మా అమెరికాలో. అందులో సగం మంది తెలుగు వాళ్ళే ఉన్నారు, గమనించండి. పత్రికల్లో వస్తున్న వారులే, నేనేం కొత్తగా చెప్పట్లేదు ఇక్కడ. రోజుకొక భారతీయ విద్యార్థి ఓ రోజు కనిపించకుండా పోతాడు, రెండో రోజు శవమే తేల్తాడు స్విమ్మింగ్ పూల్లో, మనవాడే. మనం తేలిగ్గా పిల్లల్ని పంపించేస్తున్నాం అమెరికాకి, ఆస్ట్రేలియాకి, మీరు వెళ్ళిపోండి అని. ఇంకా మళ్ళీ రారు ఇంకా. ఎందుకంటే అక్కడ అసూయలు బయలుదేరాయి. మన అవకాశాలు వీళ్ళు కొట్టేస్తున్నారు. ఇక్కడ విదేశీయులను ఇక్కడికి రావడానికి వీలు లేదని అసూయలు బయలుదేరాయి. అక్కడ సహజం అది. మన ఉద్యోగాలు ఇంకోళ్ళు పట్టుకుపోతే మనకు అనిపించదా? మరి ఏమైంది భౌతిక విజ్ఞానం? రష్యా చాలా అందరికంటే ముందు యూరీ గగారిన్ అంతరిక్ష యాత్ర చేసిన వాడు రష్యా వాడు. అందరికంటే ముందు చంద్రమండలంలో కాలు పెట్టినవాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అమెరికా వాడు. మైకేల్ ఆండ్రిలో, అమెరికా వాడు. ఏం చేశారు వీళ్ళంతా? ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది? ఒక్క ఉక్రెయిన్ గెలవడానికి 3 ఏళ్ళు అయింది, ఉప్పు కారం లేదు ఇప్పటికి. 3 ఏళ్ళు లేదు. ఉక్రెయిన్ అంటే ఉడత, చిన్న పెట్ట. ఇప్పటికింకా గెలుపు ఓటమి తేలలేదండి ఇక్కడ. ఏమిటి మీరు సాధించిన భౌతిక ప్రగతి? ఓ చిన్న దేశాన్ని మింగేయడమా? దానికి కూడా 3 ఏళ్ళ కరదూషణాదులు 14,000 మంది వస్తే రామచంద్రమూర్తి అరగంటలో కొట్టి పంపించాడు మొత్తం. ఎవడి సేవలు వాటికి డోర్ డెలివరీ చేసేసాడు. 14,000 మందిని అరగంటలో, లక్ష్మణుడు లేకుండా. లక్ష్మణుని సీతాదేవి కాపలాగా ఉండమన్నాడు, గుహలో పెట్టావండి, అక్కడ ఉండమని చెప్పాడు. అక్కడ జోలికి రాకుండా చూసుకో, అది చాలా ముఖ్యం అన్నాడు. ఈ 14,000 సంగతి ఈయన చూశాడు. అరగంట 31 నిమిషం అనేది తెలియదు. అందుకే ఇక్కడ హనుమంతుడి కథలో కూడా మనకి భౌతికమైనటువంటి పురోగతికి ప్రాధాన్యం ఇవ్వద్దు. ప్రకృతి ఏది ప్రసాదిస్తే అదే తినాలి, అదే బట్ట కట్టుకోవాలి, అలాగే ఉండాలి.
ఉన్న చోటే ఉండాలి, ఉన్న పనే చేసుకోవాలి, ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉండాలి. నిశ్చింతగా ఉండాలంటే ఈ 3 విషయాలే గుర్తుపెట్టుకోవాలి. ఉన్న చోటే ఉండాలి, బళ్ళారిలోనే ఉండాలి, ఉన్న పనే చేసుకోవాలి. ఇక్కడ మన కులవృత్తి ప్రకారమో మరో వృత్తి ప్రకారమో పోనీ మనకి ఇష్టమైన పనో ఏం చేసుకోగలమో అదే చేసుకోవాలి. ఇక్కడ ఏమొస్తే దాంతోనే సంతృప్తి పడాలి. ఇక్కడి నుంచి ఇంకో ఊరు ఎడదామని మనం ప్రయత్నం చేస్తే ఆ ఊళ్ళో వాడికి ఆటంకం అవుతుంది. అక్కడ వీడు వచ్చి నా పని ఎడగొట్టాడంటే. అందుకే మన పూర్వ రామాయణ భారతాల్లో ఎక్కడా ఉన్న చోటు నుంచి కదలరు జనం, తప్పనిసరి అయితే తప్ప. రాముడు వనవాసం కాబట్టి దక్షిణాదికి వచ్చాడుగా, లేదా అయోధ్యలోనే ఉండేవాడు. పాండవులు వనవాసం చెయ్యాలి కాబట్టి ఎక్కడికి వెళ్ళారుగా, లేకపోతే హస్తినాపురంలోనే ఉన్నారు. అంత చేసినా మళ్ళీ వచ్చి వాళ్ళ హస్తినాపురం కోసమే వాళ్ళు యుద్ధం చేశారు, కానీ ఇంకేం చేయాలి. ఏదో వేరే రాజ్యం సంపాదించుకుని ఉందామని అనుకోవాలి. మనం వదిలేసి వేరే రాజ్యం మనకెందుకు? అందుకోసమే హనుమంతుడి యొక్క దుస్సాహసానికి జవాబు చెప్పారు దేవతలు. దేవతలు కూడా తప్పు చేయలేదు. మనం హనుమంతుడి పార్టీ కదా అని దేవతలను తిట్టాల్సిన పనేం లేదు. అక్కడ ఇంద్రుడు తన బాధ్యత చేశాడు, బ్రహ్మగారు తన బాధ్యత చేశాడు. కాకపోతే వీళ్ళందరికంటే కాస్త తలకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు కదా, 4 తలకాయలు ఎక్కువ, అందుకని తెలివి కూడా ఎక్కువ. కాస్త సమస్యను సామరస్యంగా పరిష్కారం చేశాడు. వాయువు అంటే చాలా ముఖ్యమైనదయ్యా, అది లేకపోతే ప్రపంచంలో ఏదీ నడవదు. ఆయన కోపం వచ్చేలా ఎందుకు చేయడం? ఆయన ఏమడిగాడు ఇంతకీ? మీరు ఇప్పటికే వజ్రాయుధంతో కొట్టారు, కొట్టకముందే నా దగ్గరికి వస్తే నేను ఉపాయం చెప్పేవాడిని. మీరు కొట్టేశారు, అయిపోయింది. మరి ఆ దవడకు మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ ఏదో చేయాలి కదా, చేయకుండా ఎలాగా? అందుకని అదేదో చేస్తే ఆయన శాంతిస్తాడు. ఆ పైన 4 వరాలు ఇద్దాం, ఆ అబ్బాయిని ప్రపంచానికి ఉపయోగపడేలా చేద్దాం అన్నాడు. అంటే మనం కూడా గమనించాలండి, పిల్లల్లో చాలా దుందుడుకు పనులు చేసేవాళ్ళు ఉంటారు. ఆడపిల్లల మగపిల్లల తేడా లేదు, ఉంటారు. వాళ్ళ అల్లరిగా భావించి మాటిమాటికి వ్యాఖ్యానించదు. వీడేమిటో కోతి అల్లరి పనులే చేస్తాడు, వీడికి వీళ్ళ మేనమామ పోలుకొచ్చింది, వంటింట్లోంచి ఆవిడ వస్తుంది చెడ్డేసుకున్నాడు, మా తమ్ముడిని అంటావా? ఇదో మాట అలవాటు మనకి. అక్కడి నుంచి మీ తమ్ముడు ఏమైనా గొప్పవాడు అంటాడు. వాడు అల్లరిగా ముందు వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటారు ఇక్కడ. ఇప్పుడు వాడు ఎవడి పూలకైతే మనకెందుకంటే వాడిని సరిచేయడం ముఖ్యం కదా. మన వ్యాఖ్యానాలు ఎలాగా ఉంటాయి, ఎవరిని మనం అనదలుచుకున్నామో వాడిని అనడానికి ఏ అవకాశం దొరుకుతుందా అని చూస్తూ ఉంటాం, ఆడాళ్ళం మొగాళ్ళం కూడా. ఆ సమయానికి తోచేస్తూ ఉంటాం. ఆడపడుచు మీద కోపం ఉందనుకో, ఇంట్లో ఉన్న ఆవిడకి, వేరే వచ్చిన ఆవిడ ఎవరైనా సరిగ్గా ఉండకపోతే ఈవిడమ్మ ఆడపడుచులాగే అని మొదలెడుతున్నాడు. అక్కడి నుంచి ఆడపడుచుకి వెళ్ళిపోతుంది ఈ వార్త, అక్కడి నుంచి గొడవలు ఎక్కువైపోతాయి. ఈవిడే అనొచ్చు కదా, ఆవిడతో పోలికెందుకు? మన మనస్సులో ఉన్నది దాచుకోలేకపోతున్నాం మనం, అనేస్తున్నాం బయటికి. ఈ వ్యాఖ్యానాలే కొంపలంటుకులైనా చేస్తాయి. అల్లరి చేసే పిల్లలు ఉన్నప్పుడు ఆ అల్లరిని సరైన విధానంగా మార్చాలి. రజోగుణాన్ని ఎప్పుడూ సంస్కరించాలి, రద్దు చేయకూడదు. తమో గుణాన్ని తగ్గించేయాలి బాగా, రజోగుణాన్ని సంస్కరించాలి. తమో గుణాన్ని సంహరించాలి, రజోగుణాన్ని సంస్కరించాలి, సత్వగుణాన్ని స్వీకరించాలి. హనుమంతుడు ఈవేళ చూస్తాం మనం సుందరకాండలో, సముద్రాన్ని దూకుతూ ఆ 3 పనులు చేశాడు. తమో గుణాన్ని సంహరించాడు, రజోగుణాన్ని సంస్కరించాడు, సత్వగుణాన్ని స్వీకరించాడు. మూడు రకాల ఆటంకాలు ఆయనకు ఎదురైతే 3 ఆటంకాల పట్ల 3 విధాలుగా ప్రవర్తించాడు, ఒకలా ప్రవర్తించలేదు. అది మనం సముద్రం దాటే ఘట్టంలో చూస్తాం. విద్యాభ్యాసం అయ్యాక కదా అవన్నీ. అందుకని పిల్లల అల్లరిని సరిచెయ్యాలి, కానీ అల్లరి చెయ్యకూడదన్న అల్లరి గురించి దేవుడికి మొక్కేయకూడదు. అల్లరికో దేవుడు లేడు, అల్లరి ఈశ్వరుడు అంటూ ఎవడు లేడు. మావాడు అల్లరి చేయకుండా ఉంటే నేను మెట్లు ఎక్కొస్తా, నువ్వెందుకు మెట్లు ఎక్కడం? వాడు అల్లరి చెయ్యాలి. నువ్వు చేయలేదు అల్లరి, వాడు చేస్తున్నాడు. ఇక్కడ అల్లరి చేసేవాడినే పిల్లాడు అంటాడు, చేయకపోతే మొద్దు అంటారు వాడిని. వాడు చెయ్యాలి, కొన్ని దుందుడుకు పనులు చేయాలి. ఇంట్లో గిన్నెలు పగలగొట్టాలి, వేసిన పాకలు పీకాలి, అటువంటి వాడినే మనిషి అంటారు. ఆ వయస్సు అది 20 ఏళ్ళు వచ్చాక కాదు, 7 ఏళ్ల లోపు అవన్నీ ఉండాలి. ఆ సాహసాలే తర్వాత వాడిని గొప్పవాడిని చేస్తాయి. అందుకే బ్రహ్మదేవుడు ఆ సాహసాన్ని సరిచేశాడు, కానీ నువ్వు ఇంక సాహసాలు చేయొద్దు అనలేదు. అతనికి కొత్త హనువు వచ్చేలా చేసి హనుమంతుడు అని పేరు వచ్చేలా చేశాడు, కానీ నువ్వు ఇంక సాహసాలు చేయడానికి వీలు లేదని చెప్పాలి. అందుకే హనుమంతుడు ఆగలేదు. చదువు దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అన్నాడు, మామూలుగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేరే కర్మ నాకేమిటయ్యా, మా గురువుగారు సూర్యుడు, నేను ఇదివరకే ఓసారి వెళ్ళొచ్చాను ఆ బళ్ళోకి, వీళ్ళంతా ఆపబట్టాగని లేకపోతే మింగేసేవాడిని. ఆయన ఉన్నాడు కదా, ఆయన నాకు నేర్పుతాడు. సూర్యనారాయణమూర్తి శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి
అని అటువంటి గురువు ప్రత్యక్ష నారాయణమూర్తి నాకుండగా వీళ్ళేమిటయ్యా నాకు చదువులు నేర్పేది అని అంజనాదేవి కేసరి అబ్బాయి చదువుకోవాలి కదరా, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, కన్నడ మీడియమా, ఏ మీడియంలో ఏమిటంటే సన్ మీడియం అని ఒకటి ఉంది, అక్కడ వారేయండి అని చెప్పాడు ఆయన. ఆయన ఒక్కసారిగా సూర్యలోకానికి మళ్ళీ ఎగిరాడు చదువు కోసం. ఎగిరేసరికి సూర్యుడికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది. ఏమిటయ్యా మళ్ళీ వచ్చావంటే మీ దగ్గర చదువుకుందుకు వచ్చానండి అంటే ఆయన అన్నాడు, చదువులు నేర్చుకొనంగ వచ్చితివే వత్సా. ఉత్తర రామాయణంలో హనుమంతుని యొక్క విద్యాభ్యాసాన్ని గురించి రాస్తూ కంకంటి పాపరాజు రచించిన పద్యం ఇది. అద్భుతమైన పద్యాలు వింటున్నారు మీరు, అదృష్టవంతులు. చదువులు నేర్చుకొనంగ వచ్చితివే వత్సా, త్రోవనెట్లభ్యసించెదు. చదువులు నేర్చుకొనంగ వచ్చితివే వత్స, త్రోవనెట్లభ్యసించెదు. నా ముందట నిల్వగూడదు గదా, నా ముందట నిల్వగూడదు గదా, శీఘ్రంబునన్ బోయినన్ శీఘ్రంబునన్ బోయినన్ మదినేకాగ్రత నిల్చునే. శీఘ్రంబునన్ బోయినన్ మదినేకాగ్రత నిల్చునే. నుడువుమన్నన్ నవ్వి అవ్వీరుడు అయ్యుదయాస్తాద్రులయందు నిల్పే. అయ్యుదయాస్తాద్రుడ నిల్పే పాదయుగళంబు ఉచ్ఛేద దేహోగ్రుడై. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మనోజవంతో మారు గాలితో సమానమైన వేగంతో సూర్యలోకానికి వెళ్ళిపోయాడు. నాకు చదువు చెప్పండి అన్నాడు. సూర్యుడు వేడిమిగా తట్టుకునే శక్తిని ఇదివరకే ఆయన ఇచ్చాడు. ఈయన జగదోపకారం చేయాలి కాబట్టి ఏమన్నాడు ఆయన, నా తేజస్సులో 100వ వంతు నీకు ఇస్తున్నాను అన్నాడు. అంత తేజస్సు ఈయనకు ఉంది కాబట్టి వెళ్ళాడు అక్కడికి. లక్షల కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది అక్కడ. హనుమంతునిలో కూడా అంత వేడి ఉంది. ఆయన దాన్ని తపస్సుతో అదిమి పెట్టుకున్నాడు. మనం అధర్మ కార్యాలు చేస్తే ఆ వేడిని వేరేగా ఉపయోగిస్తాడు, ధర్మకార్యాలు చేస్తే ఆ వేడిని అనుగ్రహం రూపంలో ఉపయోగిస్తాడు, అధర్మాలు చేస్తే ఆగ్రహం రూపంలో ఉపయోగిస్తాడు. దేవతలలో కొంతమంది సాత్విక దేవతలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు మనకి శిక్ష వేయడం అనేది చెయ్యరు. శివుడు సాత్విక దేవత, ఎవరిని శిక్షించడు. బోళా శంకరుడు ఎన్ని పాపాలు చేసి ఆయన నెత్తి మీద జుట్టంతా పీకేసినా సరే వరం ఇచ్చేసి వెళ్ళిపోమంటాడు. కానీ ఆయన భార్య ఉందే మిసెస్ శంకర, ఆవిడుందే బెజవాడ కనకదుర్గాదేవి, 10 ఆయుధాలు పట్టుకుని సిద్ధంగా ఉంటుంది. మంచి పనులు చేస్తే అనుగ్రహిస్తుంది, లేకపోతే తోలు తీసేస్తుంది పట్టుకుని. హనుమంతుడు అటువంటి వాడే. ధర్మకార్యాలు చేస్తే సీతాన్వేషణలాగే, రాముడికి ఉపకారంలాగే ధర్మకార్యాలు చేస్తే అనుగ్రహిస్తాడు, లేకపోతే ఆగ్రహిస్తాడు. నేను ఎవడదో 10 ఎకరాలు కొట్టేశానండి, ఆంజనేయ స్వామి గుడికి మాత్రం చందా ఇచ్చానంటే వీడి 10 ఎకరాలు కాదు 20 ఎకరాలు కొట్టేసి వాడికి వచ్చేలా చేస్తాడు. అదే మహిమ. జాగ్రత్తగా ఉండండి కాస్త. ఎవడు సొమ్మ కొట్టేసి చందాలు ఇవ్వకూడదు ఇక్కడ. ముందు మనం సంపాదిస్తున్న సంపద సక్రమమైందే అని ఆలోచించాలి. అది ఎవ్వరు ఆలోచించరండి. 100 కోట్లు అక్రమంగా సంపాదించడం, గుళ్ళు గోపురాలు మఠాలు బ్రహ్మాండంగా కట్టేసి ఇచ్చేయడం, వీళ్ళ వల్ల మఠాలు కూడా చెడిపోతాయి. ఎందుకంటే సంపాదనే అక్రమం, తినే తిండి అక్రమమైనప్పుడు సరైన సంతానం కలగరండి లెక్కది. దానికి సంస్కృతంలోనే ఉంది గొప్ప మాట. దీపం నుంచి చూడండి ఏం జరుగుతుందో. దీపం నుంచి పొగ వస్తుంది. పొగ ఎలా ఉంటుందండి? నల్లగా ఉంటుంది. దీపం పొగ నల్లగా ఉండేటంటే దీపం ఎర్రగా ఉంటే. కజ్జలం చ ప్రసూయతే దీపో ధ్వాంతయతే ధ్వాంతం హరయతే దీపం కజ్జలం చ ప్రసూయతే దీపో హరతి చ ధ్వాంతం కజ్జలం చ ప్రసూయతే యదన్నం పురుషో భుంక్తే జాయతే తాదృశీ ప్రజా అని సంస్కృతంలో చెప్పారు చక్కగా. దీపకాంతిని చూసి దాన్ని చూస్తున్న పొగను చూసి ఒక కవి ఏమన్నాడు అంటే, దీపాన్ని చూడండి బుద్ధి వస్తుంది. దీపం ఎర్రగా ఉంది కదా, అది నల్లటి పొగని పుట్టించడం ఏంటండి? దాని నుంచి పుట్టిన పొగ నల్లగా ఉండడం ఏంటి? ఎర్రగా ఉన్నవాళ్ళకి ఎర్రగా ఉన్నవాళ్ళే పుడతారుగా సాధారణంగా.
నల్లగా ఉంటే నల్లగా పుడతారు కదా, తల్లిదండ్రుల పోలికలోనే పిల్లలు ఉంటారు కదా సాధారణంగా. మరి దీపకాంతి ఎర్రగా ఉంటే, దీప జ్యోతి ఎర్రగా ఉంటే పొగ నల్లగా ఉండడం ఏంటంటే, కవి ఏమన్నాడు అంటే, దీపో భక్షయతే ధ్వాంతం, దీపం దేన్ని ఆహారంగా తీసుకుంటోంది, దీపం వెలగగానే చీకటి హరింపబడింది, అంచేత చీకటిని మింగుతోంది, మింగిన చీకటి రంగు నలుపు కదా, అందుకని దాని నుంచి వచ్చే పొగ కూడా నలుపే అన్నాడు. ఇది సూక్ష్మ దర్శనం. నేను అనవే ప్రతిభా ప్రభావములు. ప్రతిభ అంటే ఇది. ఈ ప్రతిభ విద్యార్థుల్లో విద్యార్థినుల్లో ఉండేలా పెంచాలి తల్లిదండ్రుల బాధ్యత. ఈ సూక్ష్మ దర్శనం ఉండాలి. మామూలుగా ఊరికే చూసిన దాన్ని చూసినట్టు చెప్పడానికి వీడు ఎందుకంటే ఫోటోగ్రాఫర్ చాలు, తీస్తాడుగా, చూసింది తీస్తాడు. ఫోటోగ్రఫీకి కవిత్వానికి తేడా ఉండద్దు. కవిత్వంలో ఉండే విశేషం చూసిన దాని నుంచి ఒక అంతర్దర్శనం చేసి గొప్ప రహస్యాన్ని వెలికి తీస్తాడు. మనం ఎంతమంది దీపాలు చూడలేదు, ఎన్నిసార్లు జ్యోతి ప్రజ్వలన చేయలేదు, ఇంట్లో దీపాలు పెట్టలేదు, ఈ రహస్యం గమనించామా? దీపం ఎర్రగా ఉంది కదా, దాని నుంచి వచ్చే పొగ నల్లగా ఉండడం ఏమిటంటే, దీపం దేన్ని ఆహారంగా తీసుకుంటుంది నాయన? చీకటిని కదా. చీకటి నల్లగా ఉంది కదా, అందుకని దాని నుంచి వచ్చేటువంటి పొగ కూడా నల్లగానే ఉందయ్యా. యదన్నం పురుషోభంతే జాయతే తాదృశీ ప్రజ. నువ్వు అవినీతి పనులు చేసి సంపాదిస్తే నీకు పుట్టే సంతానం అవినీతి సంతానమే పుడతారు అన్నాడు. అక్షరం తేడా ఉందండి ఇందులో. ఉదాహరణ చెబితే బాగా అర్థమైంది. అందుకని ముందు అందరం ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఏం చేసినా మనం సంపాదించేది సక్రమమేనా, దానికి లెక్క చూపిస్తున్నావా, పనులన్నీ ఎగ్గొడుతున్నావా అని ఆలోచించుకో. అవన్నీ ఎగ్గొట్టేసి మిగిలిన బ్లాక్ మనీ అంతా పట్టుకెళ్ళి మఠాల్లో పెట్టేయకూడదు. అది మహాపాపం. మఠాన్ని కూడా పాడు చేయడం. అది ఆ సొమ్ము మఠాధికారులు తీసుకోకూడదు. ఎలా వచ్చిందని అడగాలి. ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ద్వారా, చెక్కు ద్వారా ఇస్తేనే తీసుకోవాలి. నోట్ల కట్టలు ఇస్తే పుచ్చుకోకూడదు అసలు. అదే సక్రమమైన సంపాదన. ఎంత ఉంటే అంతే ఉంటుందండి, నష్టం వల్ల. అలాంటి వాడినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అదే కథలో ప్రధానమైన విషయం. అందుకే నేను అక్కడికి వెళ్ళేసరికి చదువులు నేర్చుకుంటానంటే ఆయన అన్నాడు, చదువులు నేర్చుకునంగా వచ్చితివే వత్స. చదువు నేర్చుకుందామని వచ్చావా, నీళ్ళు బంగారంగా ఏదో పండు అనుకుని మింగేద్దామంటే పోన్లేని నాలో తేజస్సు ఇచ్చి నీకు పంపించాను. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నాకు చదువు నేర్పడం నాకు ఆనందంగానే ఉందయ్యా. ఇంతవరకు ఈ సూర్య పబ్లిక్ స్కూల్లో చేరినవాడు ఎవడూ లేడు. ఆకాశంలోకి వచ్చి నువ్వు ఒక్కడే కనపడ్డావు. ఓన్లీ వన్ స్టూడెంట్. ఎక్కడైనా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి, ఏక విద్యార్థి పాఠశాలలు ఉన్నాయో లేదో, ఇది ఉంది, పర్వాలేదు. ఆకాశమే పాఠశాలయ్యా, మనం పెట్టుకుందాం, దానికేం పర్వాలేదు. కానీ ఎలా నేర్చుకుంటావు? త్రోవని ఎట్లభ్యసించదు. నేనేమన్నా ఓ చోట ఉండేవాడినా, పొద్దున్న ఇక్కడ ఉదయిస్తే సాయంత్రం అక్కడ అస్తమిస్తాను, నా గొడవ తిరుగుతున్నాను, నా చుట్టూ నవగ్రహాలు తిరుగుతూనే ఉన్నాయి. నువ్వు ఎక్కడ తిరుగుతావు నాతో పాటు? అది అడిగాడు. నిజంగా తిరుగుతూ నేర్చుకోవాలి కదా. త్రోవని ఎట్లభ్యసించదు. దారిలో ఉంటే ఎలా నేర్చుకుంటావయ్యా? రన్నింగ్ ట్యూషన్ ఎక్కడైనా ఉంటుందా? ఓ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ ఓ చోట కూర్చోవాలిగా. ఈ రన్నింగ్ ట్యూషన్ ఏమిటాయా? నాకు చెప్పడం ఎలా వీలవుతుంది నాయన, నీ దగ్గర నేర్చుకోవడం ఎలా వీలుతుంది? ఆయన అన్నాడు, ఏమంటే నేను మామూలు విద్యలు నేర్చుకుందుకు రాలేదు. అన్ని భాషలకు సంబంధించి ఏ భాషకు సంబంధించిందైనా గ్రామర్ నేర్చుకుంటే భాష అంతా వచ్చేస్తుంది. వ్యాకరణం మీద ఆధారపడి ఉంటుంది ఏ భాష అయినా. భాషకు సంబంధించిన గ్రామర్ నేర్చుకుంటే భాష అంతా వచ్చేస్తుంది. అంచేత నేను 9 భాషల వ్యాకరణాలు మీ దగ్గర నేర్చుకుందామని వచ్చాను. అవి చెప్పగలిగిన వాళ్ళు మీరు ఒకరే ఉన్నారు. సూర్య వ్యాకరణం అని అద్భుతమైన వ్యాకరణం ఉంది. ఐంద్ర వ్యాకరణం అని కూడా ఉంది, ఇంద్ర వ్యాకరణం. ఇలాంటి వ్యాకరణాలు నేర్పగలిగిన వాళ్ళు మీరే ఉన్నారు. అది మీ సూర్యకిరణాలలాగే చాలా తీక్షణంగా ఉంటాయి వ్యాకరణ సూత్రాలు కూడా. అందుకే చాలామంది ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, సంస్కృతమైనా పద్యాలు పాడుతుంటే వింటారు, కానీ వ్యాకరణం మొదలు పెట్టగానే గోకర్ణం అని బారిపోతారు అక్కడి నుంచి. గ్రామర్కు వ్యాకరణం చెప్పేవాడికి కష్టమే, వినేవాడికి ఇష్టమే. లోకంలో 3 విద్యలు ఉన్నాయి. వ్యాకరణం ఉందే, చెప్పేవాడికి కష్టం, వినేవాడికి కష్టం. పద్యాలు పాడడం, కవిత్వం ఉందే, చెప్పేవాడికి కష్టం, వినేవాడికి ఏమిటి కష్టం? వింటే వింటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. అన్నిట్లోకి సుఖమైనది ఏమిటి అంటే ఇప్పుడు చేసే వేదాంతోపన్యాసం ఉందే, చెప్పేవాడికి సుఖం, వినేవాడికి సుఖం. ఎంతసేపు చెప్తున్నా చెప్పొచ్చు, ఎక్కడైనా ఆపేయచ్చు. ఎందుకంటే దేన్ని ఆచరించక్కర్లేదు. చక్కగా అన్నీ వదిలేయచ్చు. ఇక్కడ మీరు వదిలేస్తారు, నేను వదిలేస్తాను. నేను లేవగానే పంచి దులుపుతాను, మీరు లేవగానే మొత్తం ఒళ్ళంతా దులుపుతారు, వెళ్ళిపోతారు. పైగా ఇంటికి వెళుతూ ఏమనుకుంటారంటే ఆయన ఎంత బాగా చెప్పారంటే, అలాగే చెప్తారు, అవన్నీ మన వల్ల అవుతాయి, ఏడు సరిగ్గా కూర్చో అంటారు అంతే. ఇక్కడ మరి 3 రోజుల ప్రవచనం ఎందుకంటే ఆంజనేయ స్వామికి తెలియాలి, నాకు తెలియదు. 30 ఏళ్ల బట్టి మాట్లాడుతూ అనుభవం మీద చెబుతున్నాను, ఆవేదనతో. అంతే. విన్నామంటే ఆచరించాలి. ఏం దానికి ఎందుకు ఇవి? మళ్ళీ ఇక్కడ పత్రికల్లోనే చూస్తాం రేపొద్దున దుర్వార్తలన్నీ. అందులో ఈ విన్నవాళ్ళలోనే ఒకడు ఉంటాడు అక్కడ. వీడు వినేం చేసేటువంటి ఇంకా ఉత్సాహం పొందాడు పొడిచేయడానికి. అంతే. ఆ విన్నది కాస్త మనస్సులోకి, హృదయంలోకి పంపించి ఆచరణలోకి పెడితే తప్ప పనికిరాదండి.
అందుకే వ్యాకరణం చెప్పేవాడికి వినేవాడికి ఆయన బాగా నేర్చుకుని చెప్పాలి, ఈయన బాగా శ్రద్ధగా వినాలి. లేకపోతే కొంచెం ఒక లెక్క తప్పిందంటే సూత్రం అర్థం కాదు. ఇంకా లెక్కలేనా అంతే, వ్యాకరణమేనా అంతే. అందుకే లెక్కల క్లాసులో ఎక్కువ మంది ఉండరు. కవిత్వం సాహిత్యం అనేవి ఎలా ఉంటే చెప్పేవాడికి కష్టం, ఆయన బాగా కంఠస్థం చేయాలి, సొంతంగా సృష్టించాలి. వినేవాడికి ఏం పోయింది, అందులో ఏదైనా కాస్త 2 మంచి పదాలు పడగానే చప్పట్లు కొడతాడు. సినిమా పాట అయినా సరే రాసేవాడు చాలా కష్టపడతాడు, మా నానాయాతన పడతాడు. ఒక పాట రాయాలంటే 15 రోజులు పడుతుంది వాడికి. మనకేముంది, మ్యూజిక్లో ఒకసారి చూసి ఈయన ఎలేస్తాం ఇక్కడ. అది చెప్పేవాడికి కష్టం, వినేవాడికి తేలిక. వేదాంతం ఉందే చెప్పేవాడికి తేలిక, వినేవాడికి తేలిక. 2-3 గంటలు ఎందుకు చెప్పారండి? ఒక్క శ్లోకమే సుందరకాండలో 2 గంటలు ఎందుకు చెప్పారంటే దాంట్లో ఉండే మరి అది అనొచ్చు. ఇక్కడ ఏమీ లేదు, ఈయనకి చేతకాకి చెప్పాడు ఇక్కడ సాగదీసి. ఇంకో శ్లోకం రాక ధారణాశక్తి లేకపోతే ఏం చేస్తారు, ఒక శ్లోకాన్ని సాగదీస్తారు 3 గంటలు. ఇక్కడ చెప్పా దాంట్లో అంత ఉందో, ఏం లేదు, నువ్వు సాగదీసావు. ఇక్కడ ఒకవేళ ఒక అరగంటలోనే 30 శ్లోకాలు మింగేసాడు అనుకో, ఏంటి ఇంత తొందరగా చెప్పారంటే మరి అది స్పీడ్ అలా చెప్పాలి, మరి లేకపోతే అవతీది అంటాడు. ఎందుకంటే నీకు చెప్పాలని చెప్పాడు. అంటే చెప్పేవాడు కూడా వేదాంతోపన్యాసం చాలా సుఖం. సాహిత్యం అయితే కష్టం, కంఠస్థం చేయాలి. ఇప్పుడు ఈ పద్యాలన్నీ కంఠస్థం చేశాను నేను. కంఠస్థం చేసి చెప్పడం చాలా కష్టం. వేదాంతాన్ని కంఠస్థం ఉంది, ఒక శ్లోకం ఒకటి నేర్చుకుంటే దాన్నే సాగదీసి 2 గంటలు కార్యకర్తలు అయిపోయిందని చెప్పేవరకు లేదు. దాన్ని ఒక అరగంటలోనే 30 శ్లోకాలు చెప్పచ్చు. ఎంచేత ఇవేవి పనిచేయవండి జనం మీద. ఎప్పుడు అవి పనిచేస్తాయంటే దాన్ని ఆచరణాత్మక వైఖరిలో చెప్పినప్పుడే పనిచేస్తాయి. ఆచరణాత్మకంగా మనం ఆలోచించినప్పుడే పనిచేస్తాయి. అప్పుడు వేదాంతోపన్యాసం వినేవాడికి చెప్పేవాడికి కూడా తేలికో కష్టమో నాకు తెలియదు, కానీ జీవితంలో వేదాంతాన్ని మించి ఉపయోగపడేటువంటి వస్తువు మరొకటి లేదు ఖచ్చితంగా. వేదాంతమే అన్ని సమస్యలకి పరిష్కారం. సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజన్కి ఇంధనం ఏమిటంటే వేదాంతం అంటాడు వివేకానందుడు. సమాజంలో గొప్ప గొప్ప మార్పులు రావాలంటే వేదాంతోపన్యాసాల ద్వారా వస్తాయండి. ఇక్కడ ఇంతమంది జనాన్ని వేరే రాజకీయ సభ పెట్టి అదుపులో పెట్టాలంటే ఎంతమంది పోలీసులు కావాలండి? ఒక్క పోలీసు లేడే, అవసరం కూడా కనపడడం లేదే, అందరూ ప్రశాంతంగా కూర్చున్నారే, నేను 2 గంటలు ఉన్నా వింటారా? ఇదే వేదాంతం యొక్క ప్రభావం, ఇదే వేదాంతం ప్రభావం. ఇక్కడ ఉత్సవాలు చేస్తారు, కొన్ని వేల మంది వస్తారు, ఏ పోలీసులు అవసరం లేదు, అందరూ ప్రశాంతంగానే ఉంటారు. అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు రక్షిస్తాడని శిక్షిస్తాడని 2 నమ్మకాలు మనకున్నాయి. అందుకని మనమే క్రమశిక్షణ విధించుకుంటాం. ఇంత గొప్పది వేదాంతం, దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. 1,00,000 విద్యలు నేర్చుకున్నాను సరే, అధ్యాత్మ విద్యానాం అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో విభూతి యోగంలో. అధ్యాత్మ విద్య నేర్చుకోకపోతే నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నా దండగే. అంతిమంగా నువ్వెవరో నీకు తెలియజేసేది అదొక్కటే విద్య. అందుకని దానికి మూలమైన వేదాంతం కూడా పూర్వం వ్యాకరణం నేర్పేవారు కాదు. ఎందుకంటే వేదాంతంలో శబ్దాలు ఉంటాయి, శబ్దాలకు సూక్ష్మమైన అర్థాలు ఉంటాయి. సూక్ష్మమైన అర్థం తెలియాలంటే శబ్దంలో ఉండే పద విభాగము, రూప నిష్పత్తి అన్నీ తెలియాలంటే వ్యాకరణం తెలియాలి. అందుకని నేను వ్యాకరణం నేర్చుకుందామని వచ్చానంటే త్రోవనెట్లు అభ్యసించదు, దారిని పోతూ ఎలా నేర్చుకుంటావయ్యా, నేనేలా చెప్పను, నువ్వేలా నేర్చుకుంటావు? నా ముందట నిల్వకూడదు కదా, పోనీ నా ముందు నిలుస్తానంటావా? మాడి మసిపోతావు. నాలో 10వ వంతు తేజస్సు నీకు ఇచ్చా, మిగిలిన 90 వంతులు నా దగ్గర ఉన్నాయి కదా, నువ్వు తట్టుకోలేవు కదా. ఇక నీకోసం నేను చల్లబడ్డాననుకో, మరి లోకంలో కిరణాలు వెళ్ళాలి. ఒక్క సూర్యకిరణం భూమి మీద చేరడానికి 9 నిమిషాల సమయం పడుతుందండి. సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు మనకి? 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు, 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కిలోమీటర్లో చెప్పాలంటే 15 కోట్ల కిలోమీటర్లు, మైళ్ళల్లో చెప్పాలంటే 9 కోట్లు. 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుడి నుంచి ఇక్కడికి సూర్యకిరణం చేరడానికి భూమి మీదకి 9 నిమిషాలు. అంటే సూర్యకిరణం ప్రయాణం చేసే వేగం ఏమిటి అంటే 1 నిమిషానికి 1,000,000 మైళ్ళమ్మా. 1 నిమిషానికి 1,000,000 మైళ్ళు. ఎక్కడైనా ఉందా ఈ వేగం? మరి అంతని వేడితో ఉండబట్టే నేను భూమండలం మీదకి వెళ్ళగలుగుతున్నానయ్యా, ఈ కిరణ ప్రసారం చేయగలుగుతున్నా. నీకోసం దాన్ని చల్లగా చేసుకుంటే మళ్ళీ భూమండలంలో అంతా ఇబ్బంది పడతారు కదా, ఎలా ఇది? పోని నాతో పాటే పరిగెడతానంటావా? దానికి కూడా చెబుతున్నాడు అభ్యంతరం ఏమిటో. శీఘ్రంబుగన్ సాగిన్ మదినేకాగ్రత నిల్చునే. అంత వేగంతో పరిగెడుతూ ఉంటే మనస్సులో ఏకాగ్రత ఉంటుందా? ఏకాగ్రత లేకుండా చదువు వస్తుందా?
నుడువు మన్నన్ నువ్వు ఎలా నేర్చుకుంటావో నువ్వే చెప్పు నాయనా. నేను కోప్పడితే ఏదన్నా అంటావు, మళ్ళీ నువ్వు అసలే దుస్సాహసాలు ఎక్కువ నీకు, మళ్ళీ బ్రహ్మదేవుడి వరకు వెళ్ళాలి నిన్ను శాంతింపజేయడానికి. పెద్ద గడుగ్గా ఇవి, నీకేం కావాలో ఎలా నేర్చుకుంటావు నువ్వే చెప్పంటే ఆయన అన్నాడు నవ్వి, ఆ వీరుడు నేను చెప్పనండి చేసి చూపిస్తాను అని ఏం చేశాడంటే అయ్యుదయాస్త్రాద్రుల నిల్పే అయ్యుదయాస్త్రాద్రుల నిల్పే పాదయుగళంబు ఉత్సేధ దేహోగ్రుడై. అపూర్వమైన తన వాయుదేవుని తేజస్సుతో, పరమశివుని తేజస్సుతో ఉదయ పర్వతం మీద ఒక కాలు, పశ్చిమ పర్వతం మీద అస్తపర్వతం మీద అస్తగిరి మీద ఒక కాలు పెట్టి ఈసారి మీరు ఎక్కడికైనా తిరగండి నాకు చెప్పండి మొత్తం అన్నాడు. అది బాలాంజనేయ స్వామి మహిమ. అయ్యుదయాస్తాద్రుల నిల్పే, ఉదయ అద్రి మీద ఒక పాదం పెట్టాడు తూర్పుకొండ మీద, అస్త అద్రి మీద ఒక పాదం పెట్టాడు. ఇక్కడ గమనించండి, వైజ్ఞానిక విశేషం అంటే ఏమిటో భాష చూస్తే తెలుస్తుంది. అద్రి అన్నారు, అచలం అన్నారు, ఉదయాచలం అస్తాచలం, లేదా ఉదయాద్రి అస్తాద్రి. హస్తం కాదు, హస్తం అంటే చెయ్యి, అస్త అంటే అస్తమించిన, అమ్మలో ఆ అస్తమించిన అకారం. అద్రి అన్నారు. అద్రి అంటే ఏమిటి సంస్కృతంలో? నా ద్రియతే ఇత్యద్రిహి అంటారు. అంటే చెలించదు కాబట్టి కొండ. చెలించదు అంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళ ఉద్దేశం, ఆ పేరు పెట్టిన వాళ్ళది అక్కడ ఒక కొండ ఉందని కాదు. చైతన్యానికి చేదస్థానికి తేడా అంటే ఇది. ఉదయ పర్వతం, అస్తమించే పర్వతం అంటూ రెండు లేవు, అసలు ఎక్కడా లేవు. ఇవి కేవలం ఊహలు. కానీ ఎప్పుడూ సూర్యుడు మనకి ఒకే ప్రదేశంలో ఉదయిస్తూ కనపడుతున్నాడా లేదా? రోజు మన ఇంటికి తూర్పు ముఖంగా ఉన్నామనుకోండి, తూర్పుకు చూస్తే కనపడుతున్నాడు లేదా? నిశ్చలంగా అచలంగా కదలకుండా ఒకే దిక్కు నుంచి ఉదయిస్తున్నట్టుగా నీకు కనపడుతున్నాడు. కాబట్టి ఆ కేంద్రాన్ని, ఆ పాయింట్ని ఉదయాద్రి అన్నారు. అక్కడ పర్వతం లేదు, నువ్వు బస్ చేసి వెళ్ళిపోకూడదు అక్కడ. అలాగే అస్తమించడానికి కూడా ఒక పర్వతం లేదు. ఇంకా అస్తమించడం అనేది అబద్ధం. మనకు అస్తమిస్తాడు, అమెరికాలో ఉదయించాడు. సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు, మనకు అస్తమించినట్టు కనిపిస్తున్నాడు, అమెరికాలో ఉదయించాడు. మీ పిల్లలకు అప్పుడు ఫోన్ చేస్తే వాడు దొరుకుతున్నారు, లేచాం ఇప్పుడే అని. ఇక్కడ రాత్రి 10 అయితే అక్కడ పగల 10 అవుతుంది, చూడడం లేదా మనం? అందులో కూడా మళ్ళీ అమెరికా దేశాన్ని బట్టి సమయాలు తేడాలు ఉన్నాయి. అంటే సూర్యుడు అస్తమించడం అనేది లేదు. కానీ మనకి ఎప్పుడూ ఒకే పశ్చిమ దిశలో ఒకే బిందువు దగ్గర అస్తమిస్తున్నట్టుగా, అంటే ఇంక కనపడకుండా ఉండడం అనేది జరుగుతుంది. ఆ జరుగుతున్న దానికి ఋషులు పెట్టిన పేరు అద్రి. నిశ్చలంగా ఒకే పాయింట్, ఒకే కేంద్రం దగ్గర జరుగుతుంది కాబట్టి దాన్ని ఉదయాచలము అస్తాచలము, ఉదయాద్రి అస్తాద్రి, ఉదయగిరి అస్తగిరి అని పర్వతానికి ఉండే పర్యాయ పదాలన్నీ వాడారు తప్పితే ఉదయాచలము అస్తాచలము అంటూ ప్రత్యేకంగా ఎక్కడా లేవు. ఇది అజ్ఞానం అని ఎందుకు చెబుతున్నాను నేను పట్టుకుని అంటే, మనకి ఉదయాచలం ఎక్కడైనా ఉంది అంటే రేపొద్దున బయలుదేరిపోతారు బళ్ళారి నుంచి ఒక 1000 మంది బస్సు చేసుకుని. పుణ్యం గిరి ప్రదక్షిణం చేసేద్దాం వెళ్ళిపోయి. మనం అదొకటి బయలుదేరింది ఈ మధ్యన ఇక్కడ బాగా. మొత్తం పొన్న వస్తే అవన్నీ పట్టుకోలేకపోతున్నాం ఇక్కడ. ప్రతి బస్ స్టాండ్ నుంచి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి బస్ స్టాండ్ నుంచి 3 బస్సులు బయలుదేరుతున్నాయి. మొత్తం అంతా వెళ్ళి అరుణాచలం చేసేసారు. మొత్తం ప్లాస్టిక్ సీసాలు అన్నీ నింపేసేసి, మొత్తం చెత్త అంతా బారేసి, అక్కడ దుకాణాలు పెట్టేసి, రమణ మహర్షి ఏ జ్ఞానం కోసం ప్రయత్నం చేశాడో అదంతా మొత్తం దెబ్బ అయిపోయింది, అజ్ఞానం అయిపోయింది. పైగా ఈ గిరి ప్రదక్షిణ మొత్తం అన్ని దేవాలయాలకి వ్యాపించేసింది. కొండ మీద వెలిశారంటే ఆయన పని అయిపోయినట్టే. ఇంకా పున్నమ నాడు ఒకడిని, అమావాస్య నాడు ఒకడిని పట్టుకోలేము. ఇదంతా ఎందుకు చేస్తున్నారో దయచేసి ఆలోచించండి. నేను ఏదో ఖండించడం కాదని, దేని ప్రయోజనం ఏమిటి? వ్యాయామమా? అయితే వాకింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ పున్నమ నాడు చేయడం ఎందుకు వ్యాయామం? కోరికల కోసం. మాకు పిల్లలు కలగలేదు, గిరి ప్రదక్షిణ చేస్తాం. మా కష్టాలున్నా గిరి ప్రదక్షిణ చేస్తాం. మా అమ్మాయికి పెళ్లి కుదరలా, గిరి ప్రదక్షిణ చేస్తాం. మీ అమ్మాయికి పెళ్లి చేస్తే అరుడు తర్వాత అమ్మాయి చుట్టూ ప్రదక్షిణమే చేయాలమ్మా, నువ్వు మళ్ళీ గిరి ప్రదక్షిణ ఎందుకు ఇక్కడ? ఈ కోరికల కోసం. రమణ మహర్షి ఎందుకు గిరి ప్రదక్షిణం చేయమన్నాడు? ఆ కొండ చుట్టూ ఉన్నటువంటి విశేషాలు, చెట్లు ఉంటాయి, పుట్టలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, పేదవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, మట్టి ఉంటుంది, మశానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నింటినీ వెన్నెల వెలుగుల్లో సమానంగా చూసి ఒక అద్వైత జ్ఞానం పొందడం కోసం ఆయన గిరి ప్రదక్షిణం చేయమన్నాడు. ఆయన ఇది మనకి ఒక్కళ్ళకి అవసరం లేదు, అర్థం కాదు. మొత్తం పట్టుకొచ్చి ప్రసాదం ఇంటి దగ్గర పెట్టాయి. ఈ అజ్ఞానమే వదులుకోవాలి. అందుకే ఉదయగిరి అస్తగిరి అని 2 లేవు. నేను చెప్పాను కదా, రేపొద్దున బస్సు చేసుకు బయలుదేరకండి. ఈ పుణ్యం విషయం, పాపం విషయం 2 వదిలేసి జ్ఞానం అజ్ఞానం, మంచి చెడ్డ, ధర్మం అధర్మం అనే 2 మన జీవితాల్లో ఎప్పుడు ప్రవేశిస్తాయో అప్పుడు కృతయుగం ప్రవేశించినట్టే లెక్క. అది గుర్తుపెట్టుకోండి. పుణ్యపాపాలు వదిలేయండి, దరిద్రపు మాటలు ఈ 2 కూడా.
పుణ్యం వద్దు, పాపం వద్దు. ఒక చిన్న తప్పు జరిగితే పాపం ఉండవు, ఏదో చేస్తే పుణ్యం ఉండవు. అవి రెండు ఉండవండి మన మనోభావాలు. అవి ఉండేది మంచి చెడ్డ, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం. అవి ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే వాటికి అర్థాలు వేరు, పుణ్యపాపాలకు అర్థాలు వేరు. నువ్వు పరాయి మనిషికి ఉపకారం చేస్తే అది మంచి, శివుడికి అభిషేకం చేస్తే పుణ్యం. నన్ను అడిగితే 1000 అభిషేకాల కంటే ఒక పేదవాడికి ఉపకారం చేయడమే దేశంలో కావాలమ్మా, అదే కావాలి ఖచ్చితంగా. 1000 అభిషేకాలు మానేయండి, 1000 మందికి 1000 చొప్పున రూపాయలు దానం చేయండి, 1000 దానం చేయండి. ఈ మాట అంటే ప్రమాదం ఏమిటంటే, అదిగో గరికపాటి వారు అభిషేకాలకు వ్యతిరేకం. వెంటనే కింద కామెంట్లు ఇక్కడ, ఈయన మొదటి నుంచే నాస్తికుడే అంటాను ఇక్కడ. ఇది భయంకరంగా వ్యాపించిన అజ్ఞానం. అభిషేకం వద్దని చెప్పట్లా, అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు కూడా అభిషేకం ఎందుకో ఇచ్చేసి ఆలోచించండి. శివలింగానికి అభిషేకం చేస్తారు, మొత్తం 106 విగ్రహాలకు అభిషేకాలు చేయకూడదండి, అలా ఎక్కడ శాస్త్రం లేదు. కేవలం శివలింగానికి అభిషేకం. ఎందుకని అది లింగం, దాని మీద నువ్వు నీళ్లు పోసినా, పాలు పోసినా, తేనె పోసినా, ఏం పోసినా జారిపోతుంది. నీ గుండెల్లో ఉండే జీవుడు కూడా శివలింగం. కట్టుకున్న బంధాలన్నీ జారిపోతాయి, డబ్బంతా జారిపోతుంది, ఆరోగ్యం జారిపోతుంది, అనారోగ్యం జారిపోతుంది, సమస్తం జారిపోతుంది. జాగ్రత్తగా ఉండని చెప్పడానికి అభిషేకం చేయమన్నారు ఇక్కడ. మనకి జారిపోవడం ఇష్టం లేదు కాబట్టి బాగా పట్టుకుందుకు అభిషేకాలు చేస్తాం మనం ఇక్కడ. మనకు అన్నీ ఉండాలి, బంక బాగా ఉండాలి, బురద బాగా ఉండాలి, మనకి బాగా పూసుకోవాలి. ఈ బురద శివుడికి కూడా పూసేయాలి. నేనన్నీ వదిలేశాను రమ్మను, నా కోసం అన్నీ పెట్టుకో అంటాం మనం ఇక్కడ. చచ్చినా సరే దేవుడికి మరి జీవుడు లొంగడండి, జీవుడికే దేవుడు లొంగాలి. సకల జీవులకి నమస్కారం. దేవాంతకులం మనమంతా, దేవాంతకులం. ఆయన ఏం చెప్పాడో మనకు అనవసరం, ఆయన చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే. నీకేం కావాలో చెప్పు, నాకేం వద్దురా ఆయన కుదరదు, నీకేం కావాలో చెప్పు అంతే. నీకు ఏది ఇష్టమో చెప్పు, 1,00,000 పట్టుకొచ్చి పోసేస్తాం గుళ్ళో అంతే. నాకు ఇష్టాలు లేవురా అంటే కుదరదా, నాకున్నా నీకు లేవంటే అలాగా. అంటే ఇప్పుడు ఆలోచించండి అమ్మా, జీవుడు గొప్పవాడా దేవుడు గొప్ప. జీవుడిని దేవాంతకుడు అంటారు పురాణాల్లో. దేవుళ్ళని చేసి అంతం చేసేసి శక్తి మనకుందండి, దేవుడికి లేదు పాపం, దయామయుడు కదా. నిర్మలమైన జ్ఞానం ఉన్నవాడు ఖచ్చితంగా ప్రాణం పోయే వరకు ఈ గొంతులో ఇలాగే మాట్లాడతాడమ్మా, అనుమానం ఏం లేదు నాకు. ఎవరేమనుకున్నా మంచిది, పిలిచినా మంచిదే, పిలవకపోయినా మంచిదే. సత్యం సత్యం సత్యం, అది మనుషుల్ని వెంటాడి తీరుతుంది, వేటాడి తీరుతుంది. నేను చెబుతున్నది పరమ సత్యం. అభిషేకం ఎందుకంటే అన్నిటినీ జార్చేసుకోవడానికి, వదిలించుకోవడానికి, జారిపోతాయని సిద్ధంగా ఉండడానికి, సంపాదించి కూర్చోవడానికి కాదు ఇక్కడ. ఆ శివలింగం లాంటిదే అచ్చంగా బొట్నవేల ఆకారంలో మన హృదయంలో ఉంది. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట, ఉపనిషత్తుల్లో చెప్పిన మాట. ఎవరికి అర్థమైతే వస్తుంది ఇది? గుళ్ళోనే ఉంది, గుళ్ళోనే ఉంది, గుళ్ళోనే ఉందని గుడి చుట్టూ తిరుగుతూ కూర్చుంటాం మనం. గుండెల్లో ఉందని చెప్పినా మనకు అర్థం కాదు. అక్కడ కూడా ఉన్నది ఒక శివలింగం. నీ గుండెల్లో శివుడు నీకు దర్శనం ఇయ్యాలంటే, గుళ్ళో శివుడు దర్శనం ఇయ్యాలంటే ఏం చేయాలండి? చేయేది అజ్ఞాన నిర్మాల్యం శోకం భావ్యేన పూజయేది, శంకరాచార్య చెప్పిన మాట. గుళ్ళో శివుడికి మీరు అభిషేకం చేశారు, తర్వాత పత్రి పూజ చేశారు, పువ్వులు పెట్టారు, అవన్నీ శివుడి మీద పేరుకున్నాయి కదా. ఆ పేరుకున్న పువ్వులు ఆకులు ఉండగా మీకు శివుడిని చూడడం సాధ్యమేనా? సాధ్యం కాదు కదా, అవి తీసేయాలి కదా. అదే శంకరాచార్య చెప్పారు. శివుని పూజా ద్రవ్యాలను ఏమంటారు? నిన్న చేసిన పూజా ద్రవ్యాలు నిర్మాల్యం అంటారు. నిర్మాల్యం తొలగిస్తే కానీ శివలింగం కనపడదు కదా. నిర్మాల్యం అంటే నిన్నటి పూజా ద్రవ్యాలు కదా. నిన్నటి పూజా ద్రవ్యాలు తొలగిస్తే కానీ గుళ్ళో శివుడు కనపడినట్టే, నిన్నటి జ్ఞాపకాలన్నీ తొలగిస్తే కానీ మిత్రమా గుండెల్లో శివుడు కనపడ్డాయా? గుండెల్లో శివుడు కనపడ్డాయా? నిన్నటి జ్ఞాపకాలు, మొన్నటి జ్ఞాపకాలు, రాగాలు, ద్వేషాలు, అవమానాలు, సన్మానాలు సమస్తం మర్చిపోవాలి, సమస్తం మర్చిపోవాలి. టేక్ ఇట్ ఈజీ, తోసేయి ప్రతిదీ. మంచి తోసి, చెడ్డ తోసి, ధర్మం తోసి, అధర్మం తోసి, సన్మానం తోసి, అవమానం తోసి, అన్నీ తోసి, ఇష్టం తోసి, అయిష్టం తోసి, శూన్యంగా ఉండగలగాలి. ఈ శూన్యంగా ఉండడం మనకి ఎవరికి ఇష్టం ఉండదు. ఆ శూన్యంగా ఉండడం ఇష్టపడేవాడినే సన్యాసి అంటారు. మనం ఆ సన్యాసాశ్రమం స్వీకారం అంటే స్వీకరించినా స్వీకరించకపోయినా, కాషాయం కట్టినా కట్టకపోయినా ఆ మానసికంగా అలవాటు చేయాలి. ఆ మహానుభావులు కనపడితే మనం ఎందుకు నమస్కారం చేస్తామంటే, ఎప్పటికైనా మీలాగా వైరాగ్యంతో ఉండే భావం మాకు కలిగించండి నేను చెప్పడానికి. అందుకోసం వారి దర్శనం పుణ్యంగా భావిస్తాం. ఎందుకంటే వారు అవన్నీ వదిలేశారు. వారికి మనకున్నవన్నీ వారికి ఉండవు, వారికి అక్కర్లేదు అవన్నీ. ఇదే రహస్యం. అందుకని అద్రి, ఉదయాద్రి, అస్తాద్రి అంటే 2 ప్రత్యేకంగా లేవు, 2 కేంద్రాలు మనకు కనపడుతుంటే వాటిని అద్రి అన్నారు. ఇప్పుడు దాన్ని వైజ్ఞానికంగానే చెప్పారండి. పౌరాణికం ఎక్కడుంది ఇందులో? నమ్మవలసిందే కదా. అది మన మాటలతో మనం మార్చేసుకున్నాం అంతే. అందుకని ఆయన చెప్పిన సమాధానం చాలా నచ్చింది. అవునా,
నువ్వు అంత పని చేయగలవాడు, చేయడం ఏమిటంటే చేసి చూపిస్తా అని తూర్పు కొండ మీద ఒక కాలు, పడమటి కొండ మీద ఈయన ఎంత దూరం వ్యాపించాలంటే ఈయన కాంతి ఎంత దూరం వ్యాపిస్తే అంత దూరం అన్నమాట లెక్క. అటో కాలు ఇటో కాలు